హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోటల్ స్టైల్ కాజు టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. మూకుట్లో నూనె వేసుకుని పోపు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించండి. తర్వాత మీరు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 జీడిపప్పులు, కాజు టమాటా అనుకున్నాం కాబట్టి 4 జీడిపప్పులు వేసి బాగా మగ్గించండి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మగ్గించండి. ఈలోపు టమాటాలు చాపర్లో వేసుకొని ఇలా సన్నగా కట్ చేసేయండి. ఈ కట్ చేసిన టమాటాలు పక్కన పెట్టుకుని జీడిపప్పు కూడా మిక్సీలో వేసి కాస్త నీళ్ళు పోసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈలోపు టమాటాలు వేసేసిన తర్వాత ఇవి రెండు కూడా టమాటాలు, ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గించండి. మగ్గించిన తర్వాత మనము కాస్త ధనియాలు, జీలకర్ర పౌడరును, కారం మీ సరిపడ కారం, మీరు తినగలిగేంత కారం వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు బాగా కలియబెట్టి మగ్గపెట్టుకోండి. అంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మా అత్తయ్య గారు తిన్నారు కాబట్టి నేను వేయట్లేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, అయినా బాగుంటుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇట్లా జీడిపప్పు పేస్ట్ మనం చేసి పెట్టుకున్నది కొద్దిగా నీళ్లు పోసి బాగా మగ్గించండి. ఈ పచ్చివాసన, జీడిపప్పు పచ్చివాసన కూడా పోవాలి, లేకపోతే బాగోదు కర్రీ. అలా మగ్గిపోయే వరకు ఒక 2-3 నిమిషాలు బాగా తిప్పేసి మగ్గిచ్చేసేయండి. ఈలోపు మనం చపాతీ పిండి కలిపి పెట్టుకొని మనం వేడివేడిగా చపాతీలు అవి రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా చపాతీలోకి కాజు టమాటా కర్రీ వేసుకుని తింటే మన హోటల్కి కూడా వెళ్ళాల్సిన పని ఉండదండి. నాది గ్యారంటీ. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.